వాకాటి నారాయణ రెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వాకాటి నారాయణ రెడ్డి అని వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. All the best. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒకసారి నాకు రాజకీయ గురువు అయినటువంటి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఆ పైలోకాన్ని ఉన్నా కూడా ఆయనకు ఒకసారి నా యొక్క నివాళులు అందించుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చింది ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. జిల్లాలో కేంద్ర సహకార బ్యాంక్ రావడం, దాని తర్వాత ఎమ్మెల్సీగా పనిచేయడం ఆయన ద్వారా దక్కాయి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అప్పుడు ప్రమాణ స్వీకారం చేసి శాసనమండలిలోకి అడుగు పెట్టడం జరిగిందని చెప్పని వాళ్ళందరికీ కూడాను నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు. విభజన జరిగిపోవడం, ఆ తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం, నా అవసరం లేకపోయినా, ఒక శాసనమండలి సభ్యుడిగా నాకు ఓటు లేకపోయినా, ప్రభుత్వానికి నా వల్ల ఒరిగేదేమీ లేకపోయినా కూడా సరే నన్ను ఆశీర్వదించి పార్టీలోకి ఆదరించి అభిమానించి కలిసి పనిచేసేదానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో నాకేమి ఓటు లేదు, నేను శాసనసభ్యుని కాదు. అయినా కూడా నేను ఆ పార్టీలోకి వచ్చినప్పుడు సొంత సభ్యుల్లాగా చూసి అటు ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ, జిల్లా పార్టీలో కానీ, రాష్ట్ర పార్టీలో కానీ అందరూ కూడా కలుపుకుపోయి సొంత సభ్యుల్లాగా నన్ను చూసుకోవడం. గత 35 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నాను. 35 సంవత్సరాల నుంచి నా కంపెనీ చిన్న నుంచి ఇప్పటిదాకా పెద్దదిగా ఎదిగింది. అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒక సంవత్సరంలో అధికమైనటువంటి లాభాలు వస్తూ ఉంటాయి. అలా జరుపుతూ ఇంత ఎత్తుకు తీసుకొచ్చినటువంటి కంపెనీకి కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురైనాయి. ఎందుకంటే ఆర్థిక మాన్యం రావడం, ఆర్థిక మాన్యం వచ్చిన దానివల్ల ఎక్కడికక్కడ ఇబ్బందులు జరగడం, బ్యాంకుల్లో సకాలానికి రుణం తీసుకొచ్చిన రుణాన్ని చెల్లించలేకపోవడం. ఇది నా ఒక్క కంపెనీ కాదు, దాదాపు ఈరోజు దేశం మొత్తం మీద చూస్తే 80% కంపెనీలన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. కానీ ఏది ఏమైనా తెచ్చిన రుణాన్ని తిరిగి కట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. దానికి ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి బ్యాంకులన్నీ కూడా మళ్ళా కూడా మేము రీస్ట్రక్చర్కి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో రీస్ట్రక్చర్ ప్రపోజల్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి రీస్ట్రక్చర్ ప్రపోజల్ కూడా ఇప్పుడు వాళ్ళు దాని గురించి చర్చించుకొని మాకు దాని మీద ఏ విషయం తెలుపుతానని కూడా చెప్తున్నారు.
తప్పకుండా రీస్ట్రక్చర్ చేసి మేము మళ్ళా ఈ రుణాన్ని అంతా తిరిగి కట్టగలమని చెప్పని ఏ విధంగా కట్టగలం అనేది కూడా దాన్ని వ్రాతపూర్వకంగా నిపుణుల ద్వారా అన్నింటినీ కూడాను చర్చించి ఆ యొక్క రీస్ట్రక్చర్ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. అంటే బ్యాంక్ తప్పుడు ఎక్కడ ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి పనిచేశానని చెప్పని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి కూడా నెల్లూరు జిల్లాలో స్థానికంగా సంస్థల ద్వారా శాసనమండలికి మళ్ళా టికెట్ ఇవ్వడం జరిగింది. లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు జిల్లా పార్టీలో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితేమి, నారాయణ గారు అయితేమి, సిద్ధారాఘవరావు గారు అయితేమి, జిల్లా పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడైన రవిచంద్ర గారు, మిగతా ఎమ్మెల్యేలు నాయకులందరి యొక్క ఆలోచనల మేరకు మళ్ళా రెండవసారి నాకు సీటు రావడానికి వాళ్ళందరూ కూడా కారకులు, వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సీటు వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంటే ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడాను మా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి నా గెలుపుని అందించి ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటే వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా అక్కడ నా ఓటర్ మహాశయులైనటువంటి కార్పొరేటర్లు అయితేమి, కౌన్సిలర్లు అయితేమి, జడ్పీటీసీ సభ్యులైతేమి, ఎంపీటీసీ సభ్యులైతేమి, ఎంపీపీలు అయితేమి, మేయర్ అయితేమి, చైర్పర్సన్స్ అయితేమి, వాళ్ళందరికీ కూడాను నా వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లాలో అందరూ కలిసి పనిచేశారు కాబట్టే, వాళ్ళని గెలిపించినటువంటి నాయకులందరూ కూడా కలిసి పనిచేశారు కాబట్టే, మరియు కొత్తగా చేరినటువంటి ఇతర పార్టీల నుంచి చేరి మాకు పనిచేసినటువంటి నాయకులకు అందరికీ కూడాను, అటు శాసనసభ్యులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రెండోసారి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడాను స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ వైపు గెలిచినా, ఆ గెలిచిన తర్వాత మళ్ళీ నేను పార్టీలోకి పోయినా నన్ను ఆదరించి అభిమానించి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేసి నాకు ఓటేసినందుకు నీకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గతంలో చైర్మన్ దగ్గర నేను ప్రమాణ స్వీకారం చేశాను. అదేవిధంగా ఈ రోజున కూడా రెండోసారి కూడా చైర్మన్ గారి దగ్గర పెద్దలు మనకు శాసన మండలి అనగానే మనకు గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అంటే అధ్యక్షులు చక్రపాణి గారు. ఆయన దీంట్లో అపారమైనటువంటి శక్తి సంపన్నులాగా పనిచేశారు. మరి ఆయన యొక్క చేతుల మీదుగా మళ్ళా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనకు కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే సెక్రటరీ గారు అయితేమి సత్యనారాయణ గారు, అదేవిధంగా ఓఎస్టీ గారు సత్యానందం గారు అయితే వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మీ ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ కూడా మరొకసారి ఈ అవకాశం వచ్చినందుకు చేతులెత్తి వాళ్ళకందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరంటూ ఉన్నారు. ఎందుకంటే సిబిఐ అనే సంస్థ మన భారతదేశంలోనే అత్యంతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి దర్యాప్తు సంస్థ. మాకు ఆ సంస్థ మీద గౌరవం ఉంది. మా మీద ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ బ్యాంకు డబ్బు తీసుకున్నారు, సకాలంలో చెల్లించలేదు, తర్వాత వాటి యొక్క విలువలు పెరిగిపోయాయి, వాళ్ళ యొక్క విలువలు ఎక్కువగా ఇచ్చారు, ఇప్పుడు అవి తక్కువగా ఉన్నాయి అని చెప్పని మా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసింది కూడా సిబిఐ వాళ్ళు మా దగ్గరికి వచ్చేంతవరకు కూడా మాకు తెలియదు. సరే, వచ్చిన వెంటనే విచారణ చేపట్టడం, మేము ఆస్తులు వాళ్ళకి ఇవ్వగలమే కానీ దాని మీద విలువలు కట్టే పని వాళ్ళదే ఉంటుంది.
ఆ విలువ ఎంత అవుతుంది దాన్ని చూసి వాళ్ళు మాకు లోన్ ఇస్తారు, కానీ మేము దాన్ని వాల్యుయేషన్స్ మేమేయం కదా, ఒక్కసారి మీరు ఆలోచించాలి. అలాంటిది ఏదైనా ఉన్నా కూడా సరే విచారణలో అన్నీ కూడా తెలుస్తాయి. మేము పూర్తిగా దానికి సహకరిస్తాం. ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పని నేను ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. ఇవాళ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కూడా నా వల్ల పార్టీకి కానీ నా నాయకుడు అంటే నేను నమ్మినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా నా వంతు నేను పూర్తిగా పార్టీకి కూడా సహకరిస్తాను, ఎక్కడా కూడా ఇబ్బంది రానినని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా సరే విచారణలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. రాబోయేటువంటి రోజుల్లో అన్నీ కూడా మీకు తెలుస్తాయని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. ఆయన ఇచ్చినటువంటి ఈ నిర్ణయాన్ని నేను శిరసావహిస్తున్నాను. ఏది ఏమైనా కడిగినటువంటి ముత్యంలాగా దర్యాప్తు అయిపోయిన తర్వాత కడిగినటువంటి ముత్యంలాగా బయటికి వచ్చి ఆ రోజున మళ్ళా ఆయనతో కలిసి పనిచేస్తూ ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇవ్వమని చెప్పని నేను ప్రజలను కూడా కోరుకుంటాను.